ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలోని 6వ పాఠ్యాంశమైన ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ అనేటువంటి పాఠ్యాంశంలో మనం మొక్కలలో, అదేవిధంగా జంతువులలో, అదేవిధంగా మానవుల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి గురించి కొన్ని అంశాలను మనం వీడియో రూపంలో చూసామండి. ఇక చివరి టాపిక్ వచ్చేసి కణ విభజన చరిత్ర గురించి ఈ యొక్క వీడియో చూసే ప్రయత్నం అయితే చేద్దాము. రైట్, కణ విభజన చరిత్ర. ఈ యొక్క కణ విభజన గురించి ఏ శాస్త్రవేత్తలు ఏ విధంగా పరిశోధించారు, వారి యొక్క పరిశీలనలో మరి చెప్పినటువంటి విషయాల గురించి ఈ యొక్క వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దామండి. మొదటిసారి ఈ వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అన్ని వీడియోల ప్లేలిస్టు నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ మీరు ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అన్ని వీడియోలు చూడవచ్చు. అదేవిధంగా మన కామెంట్ సెక్షన్లో మొదటి కామెంట్గా నేను ప్రజ్ఞ ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్ను పిన్ చేసి ఉంచానండి. అక్కడ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ మీరు అడగవచ్చు. నెక్స్ట్ పోతే కణ విభజన చరిత్ర చూద్దామండి. జీవం కొనసాగింపు ప్రక్రియ సాధారణంగా శారీరక కణాల నుండి లేదా లైంగిక కణాల నుండి ప్రారంభమవుతుంది. జీవం యొక్క కొనసాగింపు ప్రక్రియ అనేది శారీరక కణాల నుండి లేదా లైంగిక కణాల నుండి ప్రారంభమవుతుంది. మరి ఈ కణాలు అనేవి అంతకు ముందున్న కణాలు అనేవి అంతకు ముందు ఉన్నటువంటి కణాల నుండే ఉత్పన్నమవుతాయని మనకి కణ సిద్ధాంతంలోని ప్రతిపాదనలో మొదటి ప్రతిపాదన తెలియజేస్తుంది. 9వ తరగతిలో కణం యొక్క నిర్మాణం చూసినట్టే దాంట్లో కణ సిద్ధాంతంలోని అంశాలు చూసినట్టే 3 అంశాలు ఉంటాయండి. ఆ 3 అంశాల్లో మొదటి అంశం ఇదే ఉంటుంది. ఏముంటుందంటే కణాలు అన్నీ కూడా అంతకు ముందు ఉన్నటువంటి కణాల నుండే ఉత్పన్నమవుతాయి అనేటువంటి అక్కడ ఒక పాయింట్ అయితే మనం చూడవచ్చు. దీన్ని మనం ఏమంటే కణాలు అంతకు ముందున్న కణాల నుండే ఉత్పన్నమవుతాయి. దీన్ని మనం ఆమ్ని సెల్యులా ఈ సెల్యులా అనేటువంటి సిద్ధాంతం చెప్పవచ్చు అండి. దీన్ని విర్కోవ్ అనేటువంటి శాస్త్రవేత్త 1902వ సంవత్సరంలో ప్రతిపాదించాడు అండి ఈ యొక్క కణ సిద్ధాంతాన్ని. ఈ కణ సిద్ధాంతం ఈ ప్రతిపాదించేది కణాలు అనేవి అంతకు ముందున్న కణాల నుండే ఉత్పత్తి అవుతాయి లేదా ఉత్పన్నమవుతాయి విషయాన్ని ప్రతిపాదించాడు. మరి ఈ యొక్క విర్కోవ్ అనేటువంటి శాస్త్రవేత్త 1902వ సంవత్సరంలో. ఇక నెక్స్ట్ పోతే 1902వ సంవత్సరంలో ఇంకోటి ఉందండి 8th క్లాస్లో. ఏంటి సార్ అంటే 8వ తరగతిలో ఈ యొక్క దోమలపై పరిశోధన చేశాడు. ఎవరు? సర్ రోనాల్డ్ రాస్. ఎప్పుడంటే 1902వ సంవత్సరంలో. అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే కణాలు అనేవి అంతకు ముందుండే కణాల నుండి ఉత్పన్నమవుతాయి. దీన్ని మనం ఆమ్ని సెల్యులా ఈ సెల్యులా అంటాము అనేటువంటి ఈ సిద్ధాంతాన్ని మనం విర్కోవ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పోతే ఇది కణ విభజన ద్వారా జరిగే నూతన కణాల ఉత్పత్తి ప్రాధాన్యతను సూచిస్తుంది. ఈ యొక్క కణాలు అనేవి అంతకు ముందున్న కణాల నుండి ఉత్పత్తి అవుతాయి అనేటువంటి ఈ యొక్క విషయం అనేది కణ విభజన ద్వారా జరిగేటువంటి నూతన కణాల ఉత్పత్తి ప్రాధాన్యతను సూచిస్తుంది ఈ యొక్క సిద్ధాంతం అనేది. ఇది విర్కోవ్. ఇక నెక్స్ట్ పోతే రాబర్ట్ రెమెక్ 1852వ సంవత్సరంలో రాబర్ట్ రెమెక్ అటువంటి జర్మన్ శాస్త్రవేత్త. ఎవరండి? జర్మన్ శాస్త్రవేత్త కానివ్వండి, ఆయన జాన్ గూటన్బర్గ్. ఈ యొక్క జాన్ గూటన్బర్గ్ ఏం చేశాడంటే అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. రైట్, ఇక్కడ 1852వ సంవత్సరంలో రాబర్ట్ రెమెక్ అటువంటి జర్మన్ శాస్త్రవేత్త
పిండ కణాలపై పరిశోధనలను ఆధారంగా చేసుకొని విడిపండి పిండ కణాలపై పరిశోధనలను ఆధారంగా చేసుకుని కణ విభజన గురించి పరిశీలనలను ప్రచురించాడు ఈ యొక్క రాబర్ట్ రెమెక్. విర్కో అయితే కణ సిద్ధాంత ప్రతిపాదన మొదటి ప్రతిపాదన అనేటువంటి కణాలు అనేవి అంతకుముందు నుండి కణాలను ఉత్పన్నమవుతూ చెప్పాడు. ఈ యొక్క రాబర్ట్ రెమెక్ అనే జర్మన్ శాస్త్రజ్ఞ అంటే పిండ కణాలపై పరిశోధనలను ఆధారంగా చేసుకుని ఏం చేశాడంటే కణ విభజన గురించి పరిశీలనలు ప్రచురించాడు ఈ యొక్క రాబర్ట్ రెమెక్. నెక్స్ట్ ఇంకపోతే కణ విభజన జరిగే విధానం గురించి తెలుసుకోవడానికి కణ విభజన జరిగే విధానం గురించి తెలుసుకోవడానికి చేసిన మొదటి ప్రయత్నంగా దీన్ని పేర్కొంటారు. అంటే మొట్టమొదటిసారిగా కణ విభజన ఎలా జరుగుతుంది అనే విషయాన్ని గురించి మొట్టమొదటిసారిగా మరి ఆ ప్రయోగాలు చేసింది ఎవరంటే రాబర్ట్ రెమెక్. ఎక్కడంటే పిండ కణాలపైన పరిశోధన చేయడం అయితే జరిగింది. రైట్. జంతు కణాల్లో జరిగే ద్విధా విచ్ఛత్తిని ఉదాహరణ అమీబా, అదేవిధంగా పారామీషియం, అదేవిధంగా హైడ్రా వంటి జీవులండి. జంతు కణాల్లో జరిగేటువంటి ద్విధా విచ్ఛత్తిని ప్రత్యుత్పత్తి ప్రక్రియగా ఆయన భావించాడు. ఈ యొక్క రాబర్ట్ రెమెక్ అనేటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త జంతు కణాల్లో జరిగేటువంటి నిమ్న స్థాయి జంతువులలో జరిగేటువంటి మరి ద్విధా విచ్ఛత్తి ప్రక్రియను ఈయన ప్రత్యుత్పత్తి ప్రక్రియగా భావించడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ పోతే కణ విభజన సమయంలో ఏం జరుగుతుందనేది అర్థం చేసుకోవాలంటే ముందుగా కేంద్రకం గురించి తెలుసుకోవాలి. కణ విభజనను మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా కేంద్రకం గురించి మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే కణము లోపల కేంద్రకం ఉంది కాబట్టి ముందు మనం కేంద్రం గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది రాబర్ట్ రెమెక్ తెలియజేసేటువంటి అంశం అండి, రాబర్ట్ రెమెక్. ఇక నెక్స్ట్ పోతే 1879 సంవత్సరంలో వాల్టర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త అనేక రకాల జంతు వృక్ష కణాల మీద పరిశోధనలు చేశాడు. ఎవరు సార్ అంటే వాల్టర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త 1879 సంవత్సరంలో అనేక అదేవిధంగా వృక్ష కణాల మీద పరిశోధన చేశాడు. పరిశోధన చేసి కణ విభజన సమయంలో వెరీ ఇంపార్టెంట్, కణ విభజన సమయంలో కణ కేంద్రకంలో దాదాపు పోగుల వంటి నిర్మాణాలు నిలువుగా చీలుతాయని పరిశీలించాడు ఈ యొక్క వాల్టర్ ఫ్లెమింగ్. ఈ యొక్క వాల్టర్ ఫ్లెమింగ్ కణ విభజన సమయంలో కణ కేంద్రకంలో అంటే కణములో ఉన్నటువంటి ఆ కేంద్రకంలో దారపు వంటి నిర్మాణాలు అనేవి నిలువుగా చీలుతాయని పరిశీలించాడు ఈ యొక్క వాల్టర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త. ఈ ప్రక్రియనే ఈ యొక్క వాల్టర్ ఫ్లెమింగ్ సమవిభజన అని పేర్కొన్నాడండి. అంటే ఇక్కడ సమవిభజన గురించి చెప్పిండు ఎవరంటే వాల్టర్ ఫ్లెమింగ్గా చెప్పవచ్చు. ఏం చెప్పినట్టయినా కణ విభజన జరుగుతుందని, ఆ కణ విభజన సమయంలో కేంద్రకంలో మరి దారపోగులు వంటి నిర్మాణాలను మరి నిలువుగా చీలుతాయని ఈయన చెప్పడం జరిగింది, పరిశీలించాడు. ఈ ప్రక్రియనే ఈ యొక్క వాల్టర్ ఫ్లెమింగ్ సమవిభజనగా పేర్కొన్నాడు. మైటాస్ అంటే సన్నని దారాలు అనే అర్థము. మైటాస్ అంటే సన్నని దారాలు అనే అర్థం అండి, వెరీ ఇంపార్టెంట్, సన్నని దారాలు. రైట్. కణ విభజన అనేక దశలలో జరుగుతుందని కూడా కనుగొన్నాడు. ఈ యొక్క వాల్టర్ ఫ్లెమింగ్ కణ విభజన అనేది అనేక దశలలో జరుగుతుందని కనుగొన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క వాల్టర్ ఫ్లెమింగ్ క్రోమోజోములు జతలుగా ఉంటాయని కనుగొనడం అతని పరిశోధనలోని ముఖ్య అంశం. ఇది వాల్టర్ ఫ్లెమింగ్ అంటే వాల్టర్ ఫ్లెమింగ్ కణ విభజన గురించి ఎక్కువ అంశాలు పరిశీలించడం తెలియజేయడం జరిగిందండి. ఏం చేయాలంటే వాల్టర్ ఫ్లెమింగ్ అంటే ఈ వాల్టర్ ఫ్లెమింగ్ రకరకాల జంతు వృక్ష కణాల మీద పరిశోధన చేశాడు. అదేవిధంగా ఈ యొక్క కణ విభజన సమయంలో కేంద్రకములో దాదాపు పోగులు వంటి నిర్మాణాలు
నిలువుగా చీల్తాయని పరిశీలించాడు. ఈ ప్రక్రియనే సమవిభజన అని పేర్కొన్నాడు. మరి మైటాస్ అంటే సన్నని దారాలని అర్థమండి. ఈ యొక్క కణ విభజన అనేది అనేక దశల్లో జరుగుతుందని కూడా ఈ యొక్క వాల్టర్ ఫ్లెమింగ్ చెప్పడం అయితే జరిగింది. అంతమే కాకుండా క్రోమోజోములనేవి జతలుగా ఉంటాయని ఈ యొక్క వాల్టర్ ఫ్లెమింగ్ కనుగొనడం అతని పరిశీలనలోని ముఖ్య అంశంగా చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ పోతే ఒక దశాబ్దం తరువాత ఒక దశాబ్దం తర్వాత ఈ దారాల వంటి ఆ నిర్మాణాలకే ఎక్కడ ఉన్న ఈ దారాల నిర్మాణాలు అంటే కేంద్రకములో చీలిపోయినాయి కదా, ఇలా విద్యుత్ చీలిపోయి ఈ దారాల వంటి నిర్మాణాలు ఇలా చీలిపోయినాయి. ఈ దారాల వంటి నిర్మాణాలకే క్రోమోజోములని పేరు పెట్టారండి. తర్వాత కాలంలో ఒక దశాబ్దం తర్వాత ఆ యొక్క కేంద్రకంలో చీలిపోయినటువంటి ఈ యొక్క దారాల వంటి నిర్మాణాలకే క్రోమోజోములని పేరు పెట్టడం అయితే జరిగింది. శాస్త్రవేత్తలు కణ విభజన, కేంద్రక విభజన గురించి పరిశోధనలు చేసేటప్పుడు కేంద్రకాన్ని చూసేందుకు వివిధ రంగుల సూచికలను ఉపయోగిస్తూ ఉండేవారు. ఈ యొక్క శాస్త్రవేత్తలు కణ విభజన, కేంద్రక విభజన గురించి పరిశోధన చేస్తున్నప్పుడు కణ విభజన, అదేవిధంగా కేంద్రక విభజన అంటే కణములో ఉన్నటువంటి కేంద్రకం అండి. కణ విభజన, కేంద్రక విభజన గురించి పరిశోధనలు చేసేటప్పుడు కేంద్రకాన్ని చూసేటప్పుడు వివిధ రంగుల సూచికలు స్టైన్స్ని వీళ్ళు ఉపయోగించవాలండి. ఈ రంగులను పీల్చుకున్న దారాల వంటి క్రోమోజోములు రంగుల్లో కనిపించేవి. అందువల్లనే వీటికి క్రోమోజోమ్స్ అని పిలిచండి. క్రోమో అంటే రంగు అండి. వీళ్ళు ఏం చేశారంటే శాస్త్రవేత్తలు కణ విభజనను అదేవిధంగా కేంద్రక విభజన గురించి పరిశోధించినప్పుడు మరి కేంద్రకాన్ని చూడడానికి వీళ్ళు రకరకాల రంగుల సూచికలను ఉపయోగించేవాళ్ళు, స్టైన్స్ వాడేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే ఈ రంగులు పీల్చుకున్నటువంటి ఆ దారాల వంటి నిర్మాణం ఇప్పుడు కేంద్రకంలో మరి ఆ విధంగా సన్నగా ఉండే ఆ దారాల వంటి నిర్మాణాలు మరి వివిధ రంగుల్లో కనిపించడం వల్ల ఆ దారాల పోగులను వాళ్ళు ఏం చేశారంటే క్రోమోజోములని పేరు పెట్టడం జరిగింది. అంటే ఆ విధంగా చీలిపోయింటే ఆ యొక్క దారాల వంటి నిర్మాణాలకు ఈ విధంగా రంగులు ఉండటం వల్ల వాటికి క్రోమోజోములని పేరు పెట్టడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పోతే విల్హెల్మ్ రౌక్స్ అండి. రైట్. ఇక్కడ విల్హెల్మ్ రౌక్స్ అటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే ప్రతి క్రోమోజోము అనువంశికతకు కారణమైన విభిన్న అంశాలను అనగా జన్యువులను కలిగి ఉంటుందని విభజన సమయంలో ఫ్లెమింగ్ ప్రతిపాదించినట్లు నిలువు విభజనలు జరుగుతాయని కనుగొన్నాడు. ఆ తర్వాత విల్హెల్మ్ రౌక్స్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతి క్రోమోజోము కూడా అనువంశికత అంటే ఏంటి? లక్షణాలు, తల్లిదండ్రుల యొక్క లక్షణాలు, ఈ యొక్క అనువంశికత కారణమైనటువంటి విభిన్నమైన అంశాలు మరి కలిగి ఉంటుంది. అంటే క్రోమోజోములలో ఏమిటంటే అనువంశిక కారణమైనటువంటి విభిన్న అంశాలు ఉంటాయని వాటిని జన్యువు అని చెప్పాడండి. ఈ యొక్క విల్హెల్మ్ రౌక్స్ అనేక అంశాలను జన్యువులు కలిగి ఉంటుందని, అదేవిధంగా విభజన సమయంలో ఫ్లెమింగ్ చెప్పినట్లుగానే ఈ యొక్క నిలువు విభజనలు, కేంద్రకంలో నిలువు విభజనలు మరి జరుగుతాయని కనుగొన్నాడు ఈ యొక్క విల్హెల్మ్ రౌక్స్ వంటి శాస్త్రవేత్త. ఆ తర్వాత జాన్ గ్రెగర్ మెండల్ వంటి శాస్త్రవేత్త, ఈయన చర్చి ఫాదర్ అండి. ఈయన జాన్ గ్రెగర్ మెండల్ 1866 సంవత్సరంలో మరి తన చర్చి ఆవరణంలో బఠానీ గింజలను అంటే బఠానీ మొక్కలను వేసి పరిశోధనలు చేశాడండి. ఈ యొక్క బఠానీలో పరిశోధనలు చేసి ప్రతిపాదించిన అనువంశికత సూత్రాలను పునఃపరిశీలన చేశాడండి ఈ యొక్క జాన్ గ్రెగర్ మెండల్. 1866 సంవత్సరంలో బఠానీలో పరిశోధనలు చేసి ప్రతిపాదించిన అనువంశికత సూత్రాలను పునఃపరిశీలన చేశారు. అంటే ఈ యొక్క అనువంశిక సూత్రాలు
మరి ఏ విధంగా ఒక తరం నుండి మరొక తరానికి మరి వస్తాయో వాటిని ప్రయోగపూర్వకంగా తన చర్చి ఆవరణలో బఠానీ మొక్కలు వేసేసి జాన్ గ్రిగర్ మెండల్ పరిశీలించలుగా మనం చెప్పవచ్చండి. ఫలితంగా అనువంశికతలో క్రోమోజోమ్ల పాత్ర మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ యొక్క జాన్ గ్రిగర్ చేసిన ఈ ప్రయోగాల వల్ల ఈ యొక్క అనువంశికతలో ఈ యొక్క క్రోమోజోముల పాత్ర అనువంశికత ఏంటి అంటే ఒక తరం నుండి మరొక తరానికి మరి వచ్చి సంభవించినటువంటి మరి ట్రాన్స్ఫర్ అంటే యొక్క లక్షణాలు మనం అనువంశికము. ఈ అనువంశికతలో ఈ యొక్క క్రోమోజోముల పాత్ర అనేది మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ యొక్క జాన్ గ్రిగర్ మెండల్ చేసిన ప్రయోగాల వల్ల. నెక్స్ట్ తర్వాత కాలంలో అనువంశికత కలజేసేవి జన్యువులుగా గుర్తించబడ్డాయి. తర్వాత కాలంలో ఈ యొక్క అనువంశికత కారణం ఏంటంటే జన్యువులని గుర్తించబడ్డాయి. ఇది జాన్ గ్రిగర్ మెండల్ వంటి పరిశోధన. నెక్స్ట్ కణముతో పాటు క్రోమోజోములు సమాన భాగాలుగా విభజింపబడడం. కణంతో పాటు క్రోమోజోములు సమాన భాగాలుగా విభజింపబడడం. ప్రతి కణములోనూ క్రోమోజోముల సంఖ్య జనక కణంలో ఉన్న సంఖ్యకు సమానంగా ఉండడం మరియు ద్వైస్థితిక స్వభావంతో ఉండడం అయితే సమవిభజన జరుగుతూనే ఉన్న క్రోమోజోముల సంఖ్య ఎల్లప్పుడూ ఒకేలా ఉండడం జీవశాస్త్రవేత్తలను గురి చేసింది. అంటే కణముతో పాటు క్రోమోజోములు కూడా సమాన భాగాలుగా విభజింపబడడం, మరి ప్రతి కణములో ఉన్నటువంటి క్రోమోజోములు అంటే కణములో ఉన్న క్రోమోజోమ్ సంఖ్య ప్రతి కణంలో క్రోమోజోమ్ సంఖ్య అదేవిధంగా జనక కణంలో ఉన్న క్రోమోజోమ్ సంఖ్య అనేది సమానంగా ఉంటుంది. మరి ద్వైస్థితిక స్వభావం అంటే మరియు ద్వైస్థితికంగా అంటే 2n స్థితిలో ఉంటుంది. అంటే క్రోమోజోమ్ సంఖ్య ప్రతి కణములో ద్వైస్థితిగా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ జనకణం కూడా ద్వైస్థితిగా ఉంటుంది అనే విషయాన్ని మరి ఉండడం. అదేవిధంగా సమవిభజనలు జరుగుతూనే ఉన్న క్రోమోజోమ్ సంఖ్య అనేది ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది అనే విషయం ఈ యొక్క జీవశాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుందండి. అంటే పిల్ల కణంలోని క్రోమోజోమ్ సంఖ్య తల్లి కణంలో క్రోమోజోమ్ సంఖ్య సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అనే విషయము ఈ యొక్క జీవశాస్త్రవేత్తలకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కణ విభజన జరిగిన పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య పిల్ల కణాల్లో క్రోమోజోమ్ సంఖ్య అదేవిధంగా మాతృ కణాలలో సమానంగా ఎలా ఉంటుందో మరి పరిశీలిద్దామండి. ఎలా ఉంటుందో అంటే పిల్ల కణాల్లో క్రోమోజోమ్ సంఖ్య అదేవిధంగా మాతృ కణాల్లో క్రోమోజోమ్ సంఖ్య సమానంగా ఉండడం అయితే జరుగుతుంది. ఇదే విషయము శాస్త్రవేత్తలకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక నెక్స్ట్ పోతే మానవుల కణ విభజనను పరిశీలిస్తే మానవుల కణ విభజన పరిశీలిస్తే శరీర కణాలన్నీ మాదిరిగా అన్నం అదేవిధంగా శుక్ర కణాల్లో 46 క్రోమోజోములు ఉంటాయండి. మానవ కణ విభజన పరిశీలిస్తే శరీర కణాలన్నింటిలో ఏ విధంగా 46 క్రోమోజోములు ఉంటాయో అదేవిధంగా మానవ అన్నం అదేవిధంగా శుక్ర కణాల్లో 46 క్రోమోజోములు ఉంటాయి. అయితే మరి ఈ యొక్క అండం శుక్రకణం కలిసినప్పుడు సంయుక్త బీజంలో 92 క్రోమోజోములు ఉండండి. 92 క్రోమోజోములు ఉంటాయి. ఈ విధంగా ఇలా జరుపుకుంటూ ఈ విధంగా ఫలదీకరణ జరుపుకుంటూ పోయినట్టే అంటే మానవ శరీర కణాలన్నింటిలో మాదిరిగా అండంలో కూడా 46 క్రోమోజోములు ఉంటాయండి. మరి శరీర కణాలు 46 క్రోమోజోములు ఉంటాయి. మరి శుక్ర కణాల్లో 46 క్రోమోజోములు ఉంటాయి. మరి అండకణం 46 క్రోమోజోములు ఉంటాయండి. మరి 46 ప్లస్ కలిస్తే 92 క్రోమోజోములు ఉంటారు సంయుక్త బీజంలో. కానీ ఇలా జరుపుకుంటూ పోతే ఏముందంటే మరి క్రోమోజోమ్ సంఖ్య అనేది పెరగాలండి. 184, 308 ఈ విధంగా జరుగుతూ పోవాలి. కానీ ఆ విధంగా జరగట్లేదు. మరి ఆగస్ట్ వీస్మన్ అనే శాస్త్రవేత్త అనే శాస్త్రజ్ఞుడు ఎన్నో పరిశీలన తర్వాత ఒక విషయాన్ని కనుగొనండి. ఎవరు? ఆగస్ట్ వీస్మన్. ఈ యొక్క ఆగస్ట్ వీస్మన్ ఎవరు సార్ అంటే బీజద్రవ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త అండి. దీన్నండి బీజద్రవ్య సిద్ధాంతం అంటే దేహములో దేహద్రవ్యము అదేవిధంగా బీజద్రవ్యం ఉంటుందని మరి బీజద్రవ్యంలో ఉన్నటువంటి ఆ మార్పులే తర్వాత తరానికి అందజేయబడతాయని మొట్టమొదటిసారి చెప్పిన శాస్త్రవేత్త ఈ యొక్క
అగస్ట్ వీస్మన్ అండి. మరి ఈ అగస్ట్ వీస్మన్ అంటే ఈ యొక్క జీవశాస్త్రజ్ఞుడు ఎన్నో పరిశోధనల తర్వాత ఒక విషయాన్ని అయితే కనుగొన్నాడండి. ఆ విషయాన్ని మనం చూద్దాం. రైట్. ఏం చెప్పాడంటే ఈ అగస్ట్ వీస్మన్ ఒక జాతి జీవులని ఒక జాతి జీవులని క్రోమోజోమ్ల సంఖ్య ఎన్ని తరాలు మారినా నిర్దిష్టంగా ఒకే విధంగా ఉంటుందని చెప్పాడండి. అగస్ట్ వీస్మన్ అనే శాస్త్రవేత్త ఒక జాతిలోని క్రోమోజోమ్ల సంఖ్య అనేది ఎన్ని తరాలు మారినా మరి నిర్దిష్టంగా ఒకే విధంగా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇంకేం చెప్పాడంటే ఎన్నిసార్లు కణ విభజన జరిగినప్పటికీ క్రోమోజోమ్ల సంఖ్య స్థిరంగానే ఉంటుందని ఈ యొక్క అగస్ట్ వీస్మన్ చెప్పడం జరిగింది. అగస్ట్ వీస్మన్ 2 విషయాలు చెప్పాడంటే, ఒకటేమో ఒక జాతి జీవులోని క్రోమోజోమ్ సంఖ్య ఎన్ని తరాలు మారినా నిర్దిష్టంగా ఒకే విధంగా ఉంటుందని చెప్పాడు. రెండవది, ఎన్నిసార్లు కణ విభజన జరిగినప్పటికీ క్రోమోజోమ్ సంఖ్య స్థిరంగానే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది అగస్ట్ వీస్మన్ అనేటువంటి శాస్త్రవేత్త. అగస్ట్ వీస్మన్. నెక్స్ట్ వచ్చేసి థియోడర్ బావేరీ లేదు. ఈ యొక్క థియోడర్ బావేరీ అనే శాస్త్రవేత్త 1904 సంవత్సరంలో 1904 అండి. 1904 సంవత్సరంలో క్షయకరణ విభజన గురించిన సమాచారం నిర్ధారించండి. క్షయకరణ విభజన గురించి మొట్టమొదటిసారిగా సమాచారం నిర్ధారించింది ఎవరంటే థియోడర్ బావేరీ. ఇది ఇంపార్టెంట్. క్షయకరణ గురించి మొట్టమొదటిసారి సమాచారాన్ని అందించింది థియోడర్ బావేరీ, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఆ తర్వాత 50 సంవత్సరాల కాలంలో క్రోమోజోముల యొక్క జన్యు సమాచారానికి కారణమైన రసాయనిక స్వభావం గురించి ఎన్నెన్నో పరిశోధనలు జరిగాయి. ఫలితంగా డీఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని 1953లో జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ కనుగొనడం జరిగిందండి. ఈ యొక్క థియోడర్ బావేరీ అంటే శాస్త్రవేత్త 1904 సంవత్సరంలో ఈ యొక్క క్షయకరణ విభజన గురించి ఫస్ట్ చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత 50 సంవత్సరాల కాలంలో క్రోమోజోమ్ యొక్క జన్యు సమాచారానికి కారణమైనటువంటి రసాయనిక స్వభావం గురించి ఎన్నెన్నో పరిశోధనలు జరిగాయి. ఫలితంగా డీఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్, దీన్ని మనం డిఎన్ఏ అంటాము. ఈ డిఎన్ఏ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో ఈ యొక్క డిఎన్ఏ నిర్మాణం గురించి 1953 సంవత్సరంలో జేమ్స్ వాట్సన్ మరియు క్రిక్ ఈ యొక్క డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని కనుగొని దీనికి డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని ప్రతిపాదించడం అయితే జరిగింది. అంటే ఈ యొక్క డిఎన్ఏ అనేది నిచ్చెన ఆకృతిలో ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి ఈ యొక్క జేమ్స్ వాట్సన్, అదేవిధంగా ఫ్రాన్సిస్ క్రిక్ అనేటువంటి శాస్త్రవేత్తలు. ఇక నెక్స్ట్ పోతే శారీరక కణాలన్నింటిలో సమవిభజన జరుగుతుందండి. శారీరక కణాల్లో సమవిభజన జరుగుతుంది. లైంగిక కణాల్లో ఎప్పుడైనా సరే క్షయకరణ విభజన జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. శారీరక కణాల్లో సమవిభజన జరుగుతుంది, లైంగిక కణాల్లో క్షయకరణ విభజన జరుగుతుంది. శారీరక కణాల సమవిభజన జరుగుతుంది. విభజన ఫలితంగా ఏర్పడే పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య మాతృ కణాలతో సమానంగా ఉంటుందండి. అయితే జన్యు కణాల్లో క్షయకరణ విభజన జరిగి క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుందని తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇది సమవిభజన అనుకుంటా. అంటే సమవిభజనలో మరి క్రోమోజోముల సంఖ్య అనేది తల్లి కణంలో ఎన్ని ఉంటాయి, పిల్ల కణంలో అలా ఉంటాయండి. కానీ ఇక్కడ క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య అనేది సగానికి తగ్గించబడుతుందని తెలుస్తుంది. అంటే ఇక శారీరక కణాలు అయితే సమవిభజన, లైంగిక కణాలు అయితేనే క్షయకరణ విభజన జరుగుతుంది. సమవిభజనలో మరి విభజన ఫలితంగా ఏర్పడే పిల్ల కణాల క్రోమోజోమ్ సంఖ్య అనేది మాతృ కణాలతో సమానంగా ఉంటుంది. అదేవిధంగా క్షయకరణ విభజనలో జరిగితే మాత్రం క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుందని తెలిసింది. ఇది సమవిభజన, క్షయకరణ విభజన మధ్య, క్రోమోజోమ్ మధ్య తేడా అండి. ఇక నెక్స్ట్ వచ్చిన బాక్స్ చూద్దామండి.
ప్రతి జీవిలో ప్రతి జీవిలో 2 రకాల విభజనలు జరుగుతాయండి. 2 రకాల విభజనలు జరుగుతాయి. సమవిభజనలో క్రోమోజోముల సంఖ్య సమవిభజనలో క్రోమోజోముల సంఖ్య 2n లేదా ద్వయస్థితికం ఉండదు. క్షేకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గుతుందని ఈ యొక్క అగస్ట్ వీస్మన్ పరికల్పన చేశాడండి. అంటే ప్రతి జీవిలో 2 రకాల కణాలు జరుగుతాయని, సమవిభజనలో క్రోమోజోమ్ సంఖ్యలో మార్పు ఉండదని, ద్వైస్థితిగా ఉంటుందని, క్షేకరణ విభజనలో క్రోమోజోమ్ సంఖ్యని సగానికి తగ్గించబడి ఏకస్థితికం ఉంటుందని పరికల్పన చేశాడు ఈ యొక్క అగస్ట్ వీస్మన్ అనేటువంటి శాస్త్రవేత్త. అగస్ట్ వీస్మన్ పరికల్పన చేశాడు. ఇది క్రోమోజోముల యొక్క స్థితి అండి. ఇక నెక్స్ట్ పోతే మానవునిలో కణ విభజన. అన్ని జీవులలో కణం నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని మనకు తెలుసండి. మనం 9వ తరగతిలో కణాన్ని నిర్మాణాత్మక అదేవిధంగా క్రియాత్మక ప్రమాణం అంటాం కూడా మనం 9వ తరగతిలో మనం నేర్చుకున్నామండి. మరి కణ విభజన అనేది ఒక సజీవ ప్రక్రియ. కణ విభజన అనేది ఒక సజీవ ప్రక్రియ. కణ విభజన విధానం ఏకకణ జీవులు మొదలుకొని అభివృద్ధి చెందిన మానవుని వరకు ఒకే రకంగా జరుగుతుంది. ఈ యొక్క కణ విభజన విధానం అనేది సెల్ డివిజన్ ప్రాసెస్ అనేది ఏకకణ జీవులు మొదలుకొని యూనిసెల్యులార్ యానిమల్స్ మొదలుకొని అభివృద్ధి చెందినటువంటి మానవుని వరకు ఒకే రకంగా జరుగుతుందండి. జీవులన్నింటిలోనూ విభజన చెందే ప్రతి కణం జన్యుపరంగా సర్వసాధారణమైన 2 పిల్ల కణాలుగా విభజన చెందుతుంది. అంటే జీవులన్నింటిలో విభజన చెందిన ప్రతి కణం కూడా జన్యుపరంగా సర్వసాధారణమైన 2 పిల్ల కణాలుగా విభజన చెందుతుందండి. కణ విభజన వలననే ఫలదీకరణం చెందిన మానవ అండం అనేది 9 నెలల్లో శిశువుగా 20 సంవత్సరాల్లో ఒక వ్యక్తిగా మారడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కణ విభజన వల్లనే. బహుకణ జీవుల్లో కణ విభజన పూర్తిగా నియంత్రించబడి ఉంటుంది. బహుకణ జీవుల్లో ఈ యొక్క కణ విభజన అనేది పూర్తిగా నియంత్రించబడి ఉంటుంది. అంటే అవసరమైన చోట మాత్రమే విభజనకు అనుమతిస్తుందండి. అంటే ఏకకణ జీవుల్లో ఈ యొక్క కణ విభజన జరుగుతుంటుంది. కానీ బహుకణ జీవులు అలా కాదండి. ఈ యొక్క బహుకణ జీవుల్లో కణ విభజన పూర్తిగా నియంత్రించబడుతుంది. అంటే అవసరం ఉన్న చోట మాత్రమే ఈ యొక్క కణ విభజనకు అనుమతిస్తుంది. ఈ యొక్క కణ విభజనకు మాత్రం అవసరమైన చోట మాత్రమే ఈ యొక్క విభజనకు అనుమతిస్తుంది. నెక్స్ట్ పోతే ఈ యొక్క కణ విభజన ఫలితంగానే గుండె మరియు మెదడు కణాలు నెమ్మదిగా విభజన చెందుతాయి. కానీ ఎముక మధ్యలోని కణాలు చురుగ్గా విభజన చెందుతూ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి చేస్తూనే ఉంటాయండి. అంటే గుండె, మెదడు కొన్ని రకాల అవయవాలు అనేవి నెమ్మదిగా విభజన చెందుతుంటాయి. కొన్ని కణాలు నెమ్మదిగా చెందుతాయి. కానీ ఎముక మధ్యలోని కణాలు అంటే ఎముక మధ్యలో ఉన్న కణాలు అనేవి ఇవి చురుగ్గా విభజన చెందుతాయి. అంటే చాలా ఫాస్ట్గా విభజన చెందుతూ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. దీన్ని మనం ఎరిథ్రోపాయిసిస్ అంటాము. ఈ ఎముక మధ్యలోని కణాలు అనేవి చురుగ్గా విభజన చెందుతూ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క ఎర్ర రక్త కణాల జీవిత కాలం తక్కువ, అనగా 120 రోజులండి. ఎర్ర రక్త కణాలు ఎందుకు ఇంత చురుగ్గా ఎముకలోని కణాలను ఇంత చురుగ్గా విభజన చెందుతుందంటే ఈ యొక్క ఎముక మధ్య నుండి వచ్చినటువంటి ఈ యొక్క ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే సుమారుగా 120 రోజులు లేదా 4 నెలలు ఉంటుందండి. కనుక మరి కొత్త కణాలు అనేవి ఎప్పటికప్పుడు ఏర్పడాలి. కొత్త కణాలు అనేవి ఎప్పటికప్పుడు ఏర్పడాల్సి ఉంది. కాబట్టి ఈ యొక్క ఎముక మధ్య కణాలు అనేవి చురుగ్గా విభజన చెందవలసిన అవసరం ఉంది. అంటే ఉదాహరణకు వేలు తెగి రక్తం కారుతుంది అనుకోండి. వేలు తెగి రక్తము కారుతుంది అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? వెంటనే రక్తం గడగట్టి రక్తస్రావాన్ని ఆపుతుంది. ఆ ప్రదేశంలో వివిధ రసాయన ప్రేరణతో చర్మ కణాలు అనేవి ఉత్తేజితమై కణ విభజన చెందడం, అదేవిధంగా
కొత్త కణాలు ఏర్పడి గాయాలను మానపడం చేస్తాయండి. ఈ యొక్క కణ విభజననే గాయాన్ని మానపడం చేస్తుంది. గాయం పూర్తిగా మానే వెంటనే చర్మం ఏం చేస్తుందంటే చర్మ కణాల్లో కణ విభజన అనేది ఆగిపోద్ది. చూడండి, ఒకవేళ వేలు తెగిందనుకోండి, వేలు తెగితే ఏమవుతుంది, వెంటనే రక్తం కారుతుంది. మరి ఈ రక్తం గడ్డగట్టి రక్తస్రావం ఆపుతుంది. మరి అక్కడ ఏమవుతుందంటే ఆ చర్మ కణాలు ఉత్తేజితమై కణ విభజన చెందడం, ఈ కొత్త కణాలు ఏర్పడడం, ఆ కొత్త కణాలు ఏర్పడి గాయాన్ని మాన్పడం. గాయం పూర్తిగా మానిన వెంటనే ఈ యొక్క చర్మ కణాల్లో ఆ గాయం ఆగిన చోట, మరి గాయమైన చోట కణ విభజన అనేది ఆగిపోతుంది. దీనికి భిన్నంగా క్యాన్సర్ కణాల్లో పెరుగుదల నియంత్రిత కారకాల ప్రేరణకు స్పందించకుండా ఈ యొక్క కణాల విభజన జరుగుతూనే ఉంటుందండి. అంటే క్యాన్సర్‌లో ఏమవుతుందంటే కణాల విభజన అనేది జీవితాంతము జరుగుతూనే ఉండడం అయితే జరుగుతుంది. మరి సాధారణ కణాల స్థానంలో పెరుగుతూ చివరికి అద్దెం చెందుతాయి ఎప్పుడు ఈ యొక్క క్యాన్సర్ కణాలనేవి. కణ విభజన ప్రక్రియ విధానం గురించి నిశ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి కణ చక్రం గురించి తెలుసు. అంటే కణ విభజన గురించి మనం తెలుసుకోవాలంటే మనము కణ చక్రం గురించి కాస్త మనం తెలుసుకోవాలండి. ఈ యొక్క కణ చక్రంలో చూసినట్లయితే సర్వసాధారణంగా కణ విభజన ప్రక్రియ అనేది కణ చక్రంలో చిన్న భాగం అండి. కణ చక్రంలో చిన్న భాగము. ఈ యొక్క కణ విభజన అనేది 40 నుంచి 60 నిమిషాల్లో పూర్తవుతుంది. 40 నుంచి కణ విభజన అనేది 40 నుండి 60 సెకన్లలో పూర్తి. ఇది గుర్తుంచుకొని పెట్టింది మంచిది. కణ విభజన అనేది 40 నుండి 60 సెకన్లోనే 60 నిమిషాల్లోనే పూర్తవుతుంది. అంటే గంటలో పూర్తవుతుంది. రెండు కణ విభజనలకు మధ్య ఉండే సమయాన్ని రెండు కణ విభజనలకు మధ్య ఉండే సమయం అంటే అంతర్దశ అంటాము. అంటే ఒక కణ విభజనకి మరి 1 గంట సమయం పడితే మరొక కణ విభజనకు 1 గంట సమయం పడితే ఈ కణ విభజనకు మధ్య ఉన్నటువంటి ఈ సమయాన్ని మనం ఏమంటే అంతర్దశ లేదా ఇంటర్ఫేస్ అంటాము. ఈ దశలో కణ విభజనకు అవసరమయ్యే వివిధ రకాల పదార్థాల ఉత్పత్తి అదేవిధంగా జన్యు పదార్థం అనేది డిఎన్ఏ ప్రతికృతి జరిగి సమ విభజన ద్వారా పిల్ల కణాలకు సమానంగా పంచబడతాయి. ఈ అంతర్దశను 3 దశలుగా వర్గీకరించవచ్చు. చూడండి, ఏం లేదండి, ఈ యొక్క కణ విభజన మనం అధ్యయనం చేయాలంటే మనము కణ చక్రాన్ని మనము తెలుసుకోవాలి. ఈ యొక్క కణ చక్రంలో కణ విభజన అనేది చాలా స్వల్పమండి. ఈ కణ విభజన అనేది కణంలో 40 నుండి 60 నిమిషాల్లోనే పూర్తి అవుతుంది. ఇక నెక్స్ట్ రెండు కణ విభజనలకు మధ్య ఉన్న ఇది ఒక కణ విభజన, ఇది ఒక కణం అండి. ఇది ఒక కణము. ఈ కణ విభజనకు ఈ మధ్య కొంత సమయం ఉంటుందండి. ఈ సమయాన్ని మనం ఏమంటే అంతర్దశ అంటాము. దీని ఇంటర్ఫేస్ అంటాము. మరి ఈ దశలో ఈ కణ విభజనకు అంటే ఈ కణం అనేది విభజింపబడడానికి వివిధ రకాల పదార్థాల ఉత్పత్తి అనేది, అంటే ఈ కణం విభజన చెందాలంటే కొన్ని పదార్థాలు కావాలి. ఈ పదార్థాల ఉత్పత్తి అనేది జన్యు పదార్థం అయినటువంటి డిఎన్ఏ అంటే కేంద్రకం ఉంటుందండి. జన్యు పదార్థం అంటే ఈ యొక్క డిఎన్ఏ ప్రతికృతి జరిగి సమ విభజన ద్వారా 2 పిల్ల కణాలకు సమానంగా ఈ పదార్థం సమానంగా పంపబడతాయి. రైట్. మరి ఈ విధంగా ఈ కణానికి మధ్య ఉన్న దశ మనం అంటే ఈ కణ విభజన అంటే 2 కణాల మధ్య కణ విభజన
జరగడానికి మధ్య ఉన్నటువంటి ఈ సమయం మనము అంతర్దశ అంటాము. ఈ యొక్క అంతర్దశను మనము 3 దశలుగా 3 దశలు మనము చూడవచ్చండి. ఈ యొక్క అంతర్దశను 3 దశలుగా వర్గీకరించారు. అవి ఏంటి సార్ అంటే G1 దశ, అదేవిధంగా ఎస్ దశ, అదేవిధంగా G2 దశ అండి. చూడండి G1 దశ, ఎస్ దశ, G2 దశ అండి. ఇక్కడ G1 G2కు మధ్యలో ఎస్ అనేది ఒకటి ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంకా G1 దశ అంటే ఏంది? సమవిభజనకు మరియు DNA ప్రతికృతికి మధ్య సంధాన దశ. సమవిభజనకు DNA ప్రతికృతికి మధ్య ఉన్నటువంటి సంధాన దశ మనం అంటే సంధాన దశను మనం ఏమంటామంటే G1 దశ ఉంటుంది. దీన్నే గ్యాప్ దశ అంటాము. ఈ దశలో కణ పరిమాణం అనేది పెరుగుతుంది. ఈ దశలో కణ పరిమాణం అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ 2 కణాల మధ్య అంటే ఈ కణ విభజనకు మధ్య గల ఈ సమయాన్ని అంటే ఈ 2 కణాలు ఒకేసారి విభజన చెందవండి. ఈ కణం విభజించిన గంట సేపటికి ఈ కణ అనేది విభజన చెందుతుంది. కాబట్టి ఈ కణ విభజనకు మధ్య ఉంటే ఈ దశ, ఈ గ్యాప్ను మనం అంటే అంతర్దశ అంటాము. ఈ అంతర్దశని 3గా వర్గీకరించారు. ఒకటేమో G1 దశ, ఎస్ దశ, G2 దశ. G1 దశ ఏంటంటే సమవిభజనకు మరియు DNA ప్రతికృతి మధ్య సంధాన దశ చెప్పవచ్చు. దీన్ని మనం గ్యాప్ అని దశ అంటాము. ఈ G1 దశలో కణ పరిమాణం పెరుగుతుంది. అంటే కణము అనేది విభజన చెందాలి అంటే ముందుగా కణము యొక్క పరిమాణం పెరగాలండి. మరి ఈ G1 దశలో ఏమవుతుందంటే కణము యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండవది ఎస్ దశ అండి. ఎస్ దశ అంటే ఇది కూడా అంతర్దశే. అంటే ఈ కణ విభజనకు మధ్యలో ఉన్నటువంటి ఈ సమయము, ఈ గ్యాప్లో రెండవ దశ అండి ఇది. అది ఎస్ దశ. మరి దీన్ని DNA సంశ్లేషణ జరిగే దశ అంటాము. S2 దశని ఏమంటారండి? బిట్టిందండి. S2 దశని ఏమంటాము మనం? DNA సంశ్లేషణ జరిగే దశ అంటాము. ఈ దశలో క్రోమోజోములు రెట్టింపు అవుతాయి. రైట్. S1 దశలో ఏమో కణ పరిమాణం పెరుగుతుంది కణ విభజనకు ముందు. S2 దశలో ఏమో క్రోమోజోములు రెట్టింపు అవుతాయి. దీన్ని మనం DNA సంశ్లేషణ జరిగే దశ అంటాము. ఎస్ దశను. ఇక మూడవ దశ అంటే G2 దశ సార్. మూడోది అంటే G2 దశ. ఇది DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభం. DNA ప్రతికృతి అంటే ఏమండి? పరస్పరము క్రోమాటిడ్లు మారుతుంటాయి. క్రోమాటిడ్ అంటే ఇది సెంట్రోమియర్ అండి. ఇది క్రోమోజోమ్ నిర్మాణం ఉంటే వీటిని మనం క్రోమాటిడ్లు అంటాము. వీటిని పరస్పరం మార్చుకుంటే దాన్ని మనం అంటే ప్రతికృతి అంటాము. అంటే ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. అది తర్వాత చూద్దాం. దాంట్లో మనకి ప్రథమ దశ, చలన దశ, మధ్య దశ అని ఉంటాయండి. మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ G2 దశ. ఇది DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్య గల రెండవ సంధాన దశ. సమవిభజన ప్రారంభంలో కణ పరిమాణం పెరగడమేమో G1 దశ. మరి క్రోమోజోములు రెట్టింపు అయితేనేమో అది ఎస్ దశ. మరి సమవిభజన ప్రారంభానికి ముందు DNA ప్రతికృతికి అదేవిధంగా సమవిభజన ప్రారంభానికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క రెండవ దశని మనము G2 దశ అంటాము. ఈ G2 దశ, గ్యాప్ 2 దశలో ఏమవుతుందంటే ఈ దశలో కణాంగాలు విభజన చెందుతాయి. కణాంగాలు అంటే కణము విభజించింది. కణములో ఉన్నటువంటి కణాంగం ఏమిటంటే మైటోకాండ్రియా, గాజు సంక్లిష్టం, రైబోజోములు, లైసోజోములు, రిక్తికలు, ప్లాస్టిడ్లు ఇవన్నీ ఉంటాయి కండి. మరి ఈ G2 దశ ఏమవుతుందంటే కణాంగాలు కూడా ఒక్కొక్క కణాంగాలు కూడా విభజన చెందుతాయి G2 దశలో. మరి క్రోమోజోములు అనేవి సమ విభజనకు సిద్ధమవుతాయి. ఈ యొక్క దశలో మరి కణం కాకుండా కణాంగాలు కూడా విభజన చెందుతాయి. ఈ దశలో క్రోమోజోములు అనేవి సమ విభజనకు సిద్ధమవుతాయి. G2 దశ. ఇది G1, G2 అంటే అంతర్దశలో ఈ యొక్క 3 దశ అండి. G1 దశ, G2 దశ, అదేవిధంగా మధ్యలో ఎస్ దశ అండి. ఏ దశలో ఎలా మారుతున్నాయో మనం చూద్దాం. G1 దశలో
సమవిభజనలో కణ పరిమాణం పెరుగుతుంది. సమవిభజన ప్రారంభానికి ముందు. తర్వాత ఎస్ దశలో ఏమో క్రోమోజోమ్ సంఖ్య రెట్టింపు అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. G2 దశలో ఏమో కణమే కాకుండా కణాంగాలు విభజించింది సమవిభజనకు సిద్ధమవుతాయి. ఇక నెక్స్ట్ పోతే ఎం దశ అండి. ఎం దశ రైట్. ఇది విభజన జరిగే దశ అండి. విభజన జరిగే దశ. ఈ ఎం దశలో ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ మరియు కణద్రవ్య విభజన సైటోకైనసిస్ అటువంటి దశలు ఉంటాయండి. ఇక ఎం దశలు ఏమిటాయంటే ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ, అదేవిధంగా కణద్రవ్య విభజన సైటోకైనసిస్ అనే దశ ఉన్నటువంటి జరుగుతుంది. ఇది G1 దశ, ఎస్ దశ, G2 దశ, ఎం దశ ఉన్నటువంటి వివిధ దశలండి. ఇక నెక్స్ట్ పోతే సమవిభజనలో వివిధ ప్రావస్థల మధ్య అంటే వివిధ ప్రావస్థలు అంటే వివిధ అంశాలు, వివిధ దశలండి. సమవిభజనలో వివిధ ప్రావస్థల మధ్య క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి పోటు నరసింహారావు మరియు జాన్సన్ అనే శాస్త్రవేత్తలు కణం సంలీన ప్రక్రియను ఉపయోగించి ఎన్నో ప్రయోగాలు చేశారండి. సమవిభజనలో ఉన్న వివిధ ప్రావస్థల మధ్య క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి పోటు నరసింహారావు మరియు జాన్సన్ అనే శాస్త్రవేత్తలు కణం సంలీనం, ఇది వెరీ ఇంపార్టెంట్, కణ సంలీన ప్రక్రియను ఉపయోగించి ఎన్నో ప్రయోగాలు చేశారండి. కణ సంలీన ప్రక్రియ ద్వారా కణ విభజన యొక్క అంతర్దశలో కణ విభజన అంతర్దశ ఏంటి? ఒక కణము మరొక కణము ఈ కణంలో విభజన, ఈ కణంలో అంటే రెండు కణాల మధ్య విభజనకు ఒక కణానికి మధ్య విభజన ఉండి ఆ దశలో ఉండి ఆ సమయాన్ని గ్యాప్ అంటే మనం అంతర్దశ అంటాము. ఈ యొక్క కణ సంలీన ప్రక్రియ ద్వారా కణ విభజన అంతర్దశలో G1, S1, G2 సాధారణంగా సూక్ష్మదర్శి కింద కనిపించని క్రోమోజోమ్లను గుర్తించారు ఈ యొక్క పోటు నరసింహారావు, అదేవిధంగా జాన్సన్ అటువంటి శాస్త్రవేత్తండి. మరి చూడాలి, కణ సంలీన ప్రక్రియను ఉపయోగించారు ఈ యొక్క పోటు నరసింహారావు, అదే జాన్సన్. ఏం సార్ ఈ కణ సంలీన అంటే? ఈ కణ సంలీన ప్రక్రియ ద్వారా కణ విభజన యొక్క అంతర్దశలో అంటే ఒక కణానికి విభజన మధ్య ఉండే ఆ గ్యాప్ మనం అంతర్దశ. ఈ యొక్క అంతర్దశలో మనం మూడు ఉపదశలు చెప్పండి. ఆ ఉపదశలు అంటే ఆ మూడు ఉపదశలు G1, S, G2. మరి ఇవి సాధారణంగా సూక్ష్మదర్శి కింద కనిపించిన క్రోమోజోములు కూడా గుర్తించారండి. మరి కణచక్రంలో క్రమానుగతంగా ఉన్నటువంటి ఒకే దిశలో జరిగే కణ విభజన దశలకు ఆధారంగా గుర్తించారు. కణద్రవ్యం కేంద్రకం మధ్యన వ్యాపనము చెందే రసాయన శ్రేణి సంకేతాల విభజన నియంత్రించబడతాయని గుర్తించారండి ఈ యొక్క పోటు నరసింహారావు, అదేవిధంగా ఈ యొక్క జాన్సన్ అటువంటి వీళ్ళు కణ సంలీన ప్రక్రియ ద్వారా క్రోమోజోములు గుర్తించండి. అంటే సూక్ష్మదర్శి కింద కనిపించినటువంటి క్రోమోజోములు గుర్తించారు. ఇప్పుడు సార్ అంటే ఈ యొక్క అంతర్దశలో G1, G2, S దశలో కనిపించని క్రోమోజోములు వీళ్ళు గుర్తించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఈ యొక్క కణచక్రం ద్వారానే మరి ఈ యొక్క కణచక్రం గురించి అర్థం చేసుకోవడంలో ఈ యొక్క వీరి ఎవరు ఈ యొక్క పోటు నరసింహారావు, జాన్సన్ పరిశోధనలు మైలురాయి ఉంటుందని మనము చెప్పవచ్చు అండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఇదే కణ విభజన. నెక్స్ట్ సార్ కణ విభజన. ఇక్కడ కణ విభజనలో ఒకటి క్యారియోకైనసిస్, అదేవిధంగా సైటోకైనసిస్ వంటి రెండు దశలు ఉంటాయండి.
కణ విభజనలో రెండు ఒకటేమో క్యారియోకైనిసిస్. క్యారియోకైనిసిస్ అనేది కణములో కేంద్రకం గనుక విభజన చెందినట్లయితే దీన్ని మనం కేంద్రక విభజన అంటాము. దీన్ని మనం అంటే క్యారియోకైనిసిస్ అంటాం. అలా కాకుండా కణముల లోపల ఉంటే ఈ విధంగా జీవద్రవ్యం ఈ విధంగా ఈ యొక్క జీవద్రవ్యం కనుక విభజన చెంది ఉన్నట్లయితే దీన్ని మనం అంటే సైటోకైనిసిస్ అంటాం. ఈ విధంగా కణంలో రెండు రకాల విభజన ఉంటాయి. ఒకటేమో కణంలో ఉన్న కేంద్రకం విభజన చెందుతుంది. అదేవిధంగా కణము లోపల ఉంటే ఈ యొక్క కణ ద్రవ్యం కూడా విభజన చెందుతుంది. ఇక కేంద్రకం కనుక విభజన చెందినట్లయితే దాన్ని మనము కేంద్రక విభజన లేదా క్యారియోకైనిసిస్ అని, అలా కాకుండా కణములో ఈ యొక్క కణద్రవ్యం అనేది విభజన చెందినట్లయితే దీన్ని మనము కేంద్రక కణద్రవ్య విభజన కణద్రవ్య విభజన లేదా దీన్ని మనం అంటే సైటోకైనిసిస్ అంటాము. దీని ఫలితంగా రెండు పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా కేంద్రకము అదేవిధంగా కణద్రవ్యం వల్ల రెండు విభజన చెందడం వల్ల రెండు పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి. కణజాలంలోని కణాలలో కణ విభజనలోని వివిధ దశలను విడిగా గుర్తించడం అనేది కష్టమండి. ఈ యొక్క కణములో కణ విభజన జరగడాన్ని కణ విభజనలో ఉన్నటువంటి వివిధ రకాల దశలు మనము గుర్తించడం అనేది కష్టం. అయితే ఈ యొక్క కణ విభజనలో ఈ యొక్క సమ విభజన అదేవిధంగా కేంద్రక విభజనలో కొన్ని దశలు అనేవి ఉంటాయండి. ఆ దశ అంటే ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అదేవిధంగా అంతర్దశ అండి. ఈ దశ అయితే మనం చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఈ దశ చూద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.